ప్రేమ చేతిపై కళ్యాణ్ అని రాసి ఉండడం చూసి అందరూ షాకవుతారు. కోపంతో ఊగిపోతూ ఉంటుంది ప్రేమ. ఇక భద్రావతి తనలో తానే నవ్వుకుంటూ రాత్రి జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చేతులు గోరెంటాకు పట్టుకొని ప్రేమ గదికి వెళ్తున్న ధీరజ్‌ని చూసి పిలవబోయి ఆగుతుంది భద్రావతి. రేయ్ ధీరజ్! భలే దొరికావురా! చెప్తా నీ సంగతని మనసులోనే అనుకుంటుంది భద్రావతి. ప్రేమకు గోరెంటాకు పెట్టి ధీరజ్ వెళ్ళిపోగానే ప్రేమ చేతిలో ధీమా పేరు మార్చేసి కళ్యాణ్ అని మారుస్తుంది భద్రావతి. రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకొని సంతోషపడిపోతూ ఉంటుంది భద్రావతి. భార్య అంటే వాడికెక్కడలేని ప్రేమని, భార్యకు ఆషాఢ మాసంలో అదృష్టం అందించడం కోసం గోరింటాకు పెట్టాడు అన్నారు కదా! మరి దీన్నేమంటారు అని అడుగుతుంది భద్రావతి. దాంతో శారదాంబ, భద్రావతి ఆ అబ్బాయి ఇలా రాయడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని అంటుంది. చాల్లే ఊరుకో అమ్మా! గోరింటాకు పెట్టింది వాడే అయినప్పుడు వాడు కాకపోతే ఇంకెవరు రాస్తారు? ఆ ధీరజ్ గాడు కళ్యాణ్ అనే వాడి పేరు మర్చిపోలేదు. అందుకే ఆ రోజు అందరి ముందు ఆ కళ్యాణ్ గాడి ప్రస్తావన తీసుకొచ్చి ప్రేమను బాధపెట్టాడు. ఈరోజు ఇలా పేరు రాసి ఆ బాధను ఇంకా ఎక్కువ చేశాడు. కళ్యాణ్ అనేవాడి పేరు అడ్డు పెట్టుకొని ప్రేమను బాధ పెట్టడమే పనిగా పెట్టుకున్నాడు ఆ ధీరజ్ గాడు అంటూ ప్రేమను రెచ్చగొడుతుంది భద్రావతి. దీంతో ప్రేమ కోపంగా వెళ్ళబోతుండగా ప్రేమ అని పిలుస్తుంది భద్రావతి. ఇది వాడితో నేను తేల్చుకోవాల్సిన విషయం. మీరెవరు రాకండి అని చెప్పి కోపంగా ధీరజ్ ఇంటికి వెళ్తుంది ప్రేమ. మరోవైపు భద్రావతి మాత్రం మనసులోనే సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ప్రేమ రోడ్డు మీదికి వెళ్ళి ధీరజ్, ఒరేయ్ ధీరజ్ బయటకు రారా! పిరికివాడిలా ఇంట్లో దాక్కోవడం కాదు. దమ్ముంటే ధైర్యం ఉంటే రారా బయటకి. రేయ్ ధీరజ్ రా అంటూ గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది ప్రేమ. దీంతో ధీరజ్ బయటకు వచ్చి హా! వచ్చా ఏంటంట అని అంటాడు ధీరజ్ కూల్‌గా. రేయ్ ధీరజ్‌గా అని ప్రేమ పిలవడంతో గట్టిగా నవ్వుతాడు ధీరజ్. రేయ్ ఎందుకురా నవ్వుతున్నావు? రేయ్ ఆపరా! ఆపు! ఎందుకురా నవ్వుతున్నావు అని ప్రేమ అడుగుతుంది. మీ భద్రవతి అత్త పూనిందా ఏంటి అంటూ మరింత నవ్వుతాడు ధీరజ్. రేయ్ ఏంట్రా వాగుతున్నావు? మా అత్త పూనడం ఏంటి అని అడుగుతుంది ప్రేమ కోపంగా. ప్రేమ అరుపులు విని కంగారుగా బయటకు వస్తారు నర్మద, వేదవతి. అవును మీ అత్త కూడా కోపంగా ఇక్కడికి వచ్చి రేయ్ రామరాజు, రేయ్ రామరాజు అని నాన్నని పిలిచేది. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళవుతారని అంటారు కదా! మీ అత్త బుద్ధులు బాగానే వచ్చాయే నీకు. మొత్తం ఆవిడ ట్రైనింగేనా? కాకపోతే నీ పిట్ట పర్సనాలిటీకి నువ్విలా రేయ్ ధీరజ్, రేయ్ ధీరజ్ అని ఎగిరెగురుకుంటూ వస్తే పిచ్చ కామెడీగా ఉంది అంటూ నవ్వుతూనే ఉంటాడు ధీరజ్. చిన్నోడా పొద్దున ఈ గొడవేంట్రా అని అడుగుతుంది వేదవతి. నాకేం తెలుసమ్మా! కళ్ళ కలక వచ్చినట్లు గుడ్ల గుబ్బలాగా ఓ ఉరిమి చూస్తుంది కదా! దాన్నే అడుగు అంటాడు ధీరజ్. ప్రేమ ఏమైందే? ఎందుకలా అరుస్తున్నావు? అని అడుగుతుంది వేదవతి ప్రేమని. కాసేపు మీరు మాట్లాడకండత్తా అని ప్రేమ అనడంతో ధీరజ్ సైతం నవ్వడం ఆపేసి చూస్తూనే ఉంటాడు. ప్రేమ ఏదైనా ఉంటే నాతో చెప్పు అని మాట్లాడతాను. అంతేకాని నడి రోడ్డు మీద ఇలా గొడవేంటి అర్థం లేకుండా అంటుంది నర్మద. ప్లీజ్ అక్కా! మాట్లాడొద్దని చెప్పాను కదా! ఇది నేను తట్టుకోలేని బా భరించలేని బాధ. నేను వీడితోనే మాట్లాడాలి. వీడితోనే తేల్చుకోవాలి. దయచేసి మీరెవరు మాట్లాడకండి అంటుంది ప్రేమ. ధీరజ్ సీరియస్‌గా చూస్తూ ఉండగా తన అరచేతిని చూపిస్తుంది ప్రేమ. ఆ చేతిపై ధీమా అని ఉంటుంది. ఈ గోరింటాకు పెట్టింది నువ్వేనా అని అడుగుతుంది ప్రేమ. యాహ్! నేనే అంటాడు ధీరజ్. ధీమా అని పేరు రాసింది నువ్వేనా అని అడుగుతుంది ప్రేమ. నీకు నిజంగా బుర్ర లేదని మరోసారి ప్రూవ్ చేశావే. గోరింటాకు పెట్టింది నేనే అయినప్పుడు పేరు నేనే రాయకుండా ఎలా ఉంటాను? ధీమా అని అంత అందంగా రాశాను కదా! నీ మీద నాకున్న ప్రేమ అంతా అందులో కనిపిస్తుంది కదా! అంటూ ముసిముసిగా నవ్వుతూ ఉంటాడు ధీరజ్. ప్రేమ చేతిని ముద్దు పెట్టుకుంటూ మురిసిపోతూ ఏ దెయ్యం! నీ గోరింటాకు ఎంత బాగా పండిందో! మందారంలా పండితే మంచి మొగుడు వస్తాడని అంటారు కదా! అంటే నీకు మంచి మొగుడు వచ్చినట్టే కదా! మంచి మొగుడే కాదు అందమైన మొగుడిని కూడా అంటాడు ధీరజ్. ఈ చేతికి గోరింటాకు పెట్టింది కూడా నువ్వేనా అంటూ అడుగుతుంది ప్రేమ. ఏయ్ ప్లీజ్ నీకు అందం తప్ప బుర్ర లేదని పదే పదే గుర్తు చేయకే. నీ పెళ్ళామేంట్రా ఇంత తింగరిది అని మా వాళ్ళు పదే పదే ఆట పట్టిస్తారు. ఈ చేతికి గోరింటాకు పెట్టినప్పుడు ఈ చేతికి పెట్టకుండా ఎలా ఉంటాను చెప్పు? నీ 2 చేతులకు గోరింటాకు పెట్టింది నేనే. అదంతా మన క్రియేటివిటే. పోలా అదిరిపోలా అంటాడు ధీరజ్ నవ్వుతూ. ఎందుకురా? ఎందుకు నేనంటే నీకంత కోపం అని అడుగుతూ ఉంటుంది ప్రేమ బాధగా. ఏంటి ప్రేమ నువ్వు అర్థం లేకుండా? ఆషాఢ మాసంలో భర్త చేత భార్య గోరింటాకు పెట్టించుకుంటే అది నీకు మంచిదని, మీ కాపురం బావుంటుందని వాడు నీకు గోరింటాకు పెట్టాడు అంటుంది వేదవతి. అవును ప్రేమ. నీ మీద తనకెంత ప్రేమ ఉందో చెప్పడం కోసమే ధీరజ్ నీకు గోరింటాకు పెట్టాడు. అది నువ్వు అర్థం చేసుకోకుండా కోపమని మాట్లాడుతున్నావేంటి? అంటుంది నర్మద. మన ప్రేమ, మన పేర్లు చెరిగిపోవని, చిన్న చిన్న అపార్థాలతో దూరమవ్వమని నీకు తెలియడం కోసం, నీ కోసం నేను ఎంతలా ఎదురు చూస్తున్నానో నువ్వు తెలుసుకోవాలని, నువ్వు రావాలని మన పేర్లు రాశాను. అది కోపం కాదు. నీ మీద ఆకాశమంత ప్రేమ. ఇప్పటికైనా తెలుసుకొని చావు అంటాడు ధీరజ్ ప్రేమతో. మరి ఇది అని తన అరచేతిని చూపిస్తుంది ప్రేమ.
కళ్యాణ్ అని పేరు చూసి ధీరజ్‌తో సహా అందరూ షాకవుతారు. నా మీద నీకు నిజంగా ఆకాశమంత ప్రేమ ఉంటే నేను తిరిగి రావాలని నువ్వు నిజంగా ఎదురు చూస్తే ఆ విధవ కళ్యాణ్ గాడి పేరెందుకు రాస్తావురా అని అడుగుతుంది ప్రేమ బాధగా. పిచ్చా నీకేమైనా? ఆ విధవ పేరు నేనెందుకు రాస్తాను అంటాడు ధీరజ్. నువ్వు రాయకపోతే ఆ కళ్యాణ్ గాడి పేరు ఎలా వస్తుంది అంటుంది ప్రేమ. నాకదే షాకింగ్‌గా ఉంది. అయినా అలా పనికి మాలిన పిచ్చి పనులు నేనెందుకు చేస్తాను? నిజంగా నేనేం రాయలేదు అంటాడు ధీరజ్. గోరింటాకు పెట్టింది నువ్వేనా అని అడిగితే అవును అని ఒప్పుకున్నావు. మరి ఈ విషయంలో ఎందుకురా బుకాయిస్తున్నావు అంటుంది ప్రేమ ధీరజ్‌తో. బుకాయించడం కాదే నిజం. మా అమ్మ మీద ఒట్టు నేను రాయలేదే అంటాడు ధీరజ్. ఛీ ఆపరా! నువ్వు చేసిన వెధవ పనికి ఎందుకురా ఆవిడ మీద ఒట్టేస్తున్నావు అంటుంది ప్రేమ కోపంగా. ప్రేమ అమ్మ అంటే ధీరజ్‌కి ఎంత ప్రేమో, ఎంత ప్రాణమో నీకు తెలుసు. అమ్మ కోసం, అమ్మ మాట కోసం ఆ రోజు ఇష్టం లేకపోయినా సరే ధీరజ్‌ని నీ మెడలో తాళి కట్టాడు. అంత ప్రాణమైన అమ్మ మీద ఒట్టు పెట్టాడంటే ఖచ్చితంగా ఇది ధీరజ్ చేసి ఉండడు అంటుంది నర్మద. వీడికి ఒట్టన్నా, ఇచ్చిన మాటన్నా గడ్డిపోచతో సమానమక్కా. అందుకే కళ్యాణి గాడి గురించి ఎవరికీ చెప్పనని వీడు నాకు ఇచ్చిన మాట తప్పాడు అంటుంది ప్రేమ. ప్రేమ ఆ రోజేదో కోపంలో వీడు మాట జారాడు. అందుకు వీడు ఇప్పటికీ బాధపడుతున్నాడు. కానీ నిన్నిలా బాధ పెట్టేలా వీడెప్పటికీ ప్రవర్తించడు. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. ఈ విషయాన్ని నేను చాలా గట్టిగా, నమ్మకంగా చెప్పగలను అంటుంది ప్రేమతో వేదవతి. ఒక్క మాట అడుగుతాను సమాధానం చెప్పత్తా. వీడు కాకపోతే ఇంకెవరు చేసి ఉంటారు అంటుంది ప్రేమ. అదే అర్థం కావడం లేదే. కానీ ఎవరో కావాలని చేసి ఉంటారు. అందులో ఎలాంటి అనుమానం లేదు అంటుంది వేదవతి. ఎవరో అంటే చేస్తే గీస్తే మా ఇంట్లో వాళ్ళే చేయాలి. ఇప్పటికే నా విషయంలో మా వాళ్ళు కుమిలిపోతున్నారు. మరి నన్ను బాధ పెట్టేలా మా వాళ్ళు ఎందుకు చేస్తారు అంటుంది ప్రేమ. ప్రేమ జరిగిందేదో జరిగిపోయింది. అతను తెలుసో తెలియక చేశాడు. గొడవలు వద్దు పదమ్మా అంటుంది భద్రవతి. ఇంతలో ధీరజ్ అబ్బబ్బబ్బా! అమ్మ మహానటి ఏం జీవిస్తున్నావమ్మా! తోడేలు శాంతి సూక్తులు చెప్పినట్టు ఎంత సాధు జీవిలా చెప్తున్నావో. వచ్చేస్తాయి. నీ పర్ఫార్మెన్స్‌కి అవార్డులు వచ్చేస్తాయి. నాకు తెలిసి ఈ పేరు నువ్వే రాసి ఉంటావని ధీరజ్ అనడంతో నర్మద, వేదవతి ఒకరినొకరు చూసుకుంటారు. భద్రవతి కంగారు పడుతూ ఉంటుంది. రేయ్! నువ్వు చేసి మా అత్తను అంటావేంట్రా అంటుంది ప్రేమ కోపంగా. ఏయ్! నాకు తెలియదని చెప్తుంటే అర్థం కాదా నీకు? నేను నిన్ను సంతోషంగా ఉంచడం కోసమే బతుకుతున్నాను. అందుకోసం ఎంత కష్టమైనా ఆనందంగా భరిస్తాను. అంతే తప్ప నిన్ను బాధ పెట్టేలా, నీ కంట్లో కన్నీళ్లు వచ్చేలా చెయ్యను అంటాడు ధీరజ్ కోపంగా. నమ్మనురా. ఒకప్పుడు నీ మాటల్ని నమ్మానని, నీ ప్రేమంత నిజమని, నీ రూపంలో ఇంత ప్రేమ దొరకడం నా అదృష్టమని నమ్మానురా. కానీ ఎప్పుడైతే కళ్యాణ్ గాడి గురించి ఎవరికీ చెప్పనని నువ్వు ఇచ్చిన మాట తప్పావో ఆ రోజే, ఆ రోజే నువ్వంటే నమ్మకం పోయింది. నీ మాటల మీద నమ్మకం పోయింది అంటుంది ప్రేమ బాధగా. ఏం మనిషివే నువ్వు? ప్రతిదాన్ని అపార్థం చేసుకోవడం తప్ప అర్థం చేసుకోవడం తెలియదా నీకు అంటాడు ధీరజ్. రేయ్ చిన్నోడా! గొడవలు వద్దు పదరా! తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం పదరా అంటుంది వేదవతి. ఏంటమ్మా ప్రశాంతంగా మాట్లాడుకునేది? దాని కళ్ళకు మూర్ఖత్వం అనే కళ్ళజోడు వేసుకొని మాట్లాడుతుందే తప్ప ఆ పేరు నేను రాయలేదు, ప్రాణం పోయినా రాయను అనే ఎంత మొత్తుకొని చెప్తున్నా విని చస్తుందా అది? అంటాడు ధీరజ్. రేయ్! అబద్ధాలు చెప్పడానికి, కప్పిపుచ్చుకోవడానికి కూడా ఒక అర్థం ఉండాలి. గోరింటాకు పెట్టింది నువ్వే అయినప్పుడు పేరు నువ్వు రాయలేదని చెప్తే ఎవరైనా నమ్ముతారేంట్రా? అంటుంది ప్రేమ. ఏ ఆపు! నీలాంటి బుద్ధి లేని దానికి, ఆలోచించే జ్ఞానం లేని దానికి చెప్పి కూడా వేస్ట్. అర్థం చేసుకోకుండా, ఆలోచించకుండా మాట్లాడే మెంటాలిటీ కాబట్టి పరిస్థితి ఇంత దూరం తెచ్చుకున్నావు అంటాడు ధీరజ్. ధీరజ్! మాట మాట పెంచుకొని మీ మధ్య ఉన్న దూరాన్ని ఇంకా పెంచుకోకండి. ప్రేమతో నేను తర్వాత మాట్లాడతానురా అంటుంది నర్మద. నువ్వే కాదు వదిన. దేవుడు వచ్చి చెప్పినా సరే ఇది వినదు, అర్థం చేసుకోదు. ఆ పేరు నేను రాశాను అని వితండవాదం చేస్తుంది అంటాడు ధీరజ్. వాదం ఏంట్రా? నిజం కాబట్టి మాట్లాడుతున్నాను. గోరింటాకు పెట్టింది నువ్వే అని నీ అంతట నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి మాట్లాడుతున్నాను. కళ్యాణ్ గాడి ప్రస్తావన పదే పదే తీసుకొచ్చి నన్ను బాధ పెట్టాలని చూస్తున్నావు కాబట్టే మాట్లాడుతున్నాను. కళ్యాణ్ గాడి గురించి అందరి ముందు అదే పనిగా మాట్లాడి నా పరువు తీసి నన్ను ఏడిపించడమే పనిగా పెట్టుకున్నావు కాబట్టి మాట్లాడుతున్నాను అంటుంది ప్రేమ. ఏయ్! ఆగవే ఆగు. ఎందుకులే అని ఊరుకుంటున్నాను. కానీ పదే పదే నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. మాట్లాడితే చాలు కళ్యాణ్ గాడి ప్రస్తావన తీసుకొస్తావని ఓ గొంతేసుకొని నా మీద పడిపోతున్నావు. సూటిగా ఒక్క మాట అడుగుతాను. సమాధానం చెప్పు. నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? నువ్వు చేసిందే కదా నేను మాట్లాడింది అంటాడు ధీరజ్ కోపంగా. ఒరేయ్ చిన్నోడా! బుద్ధి లేకుండా ఏంట్రా నువ్వు అలా మాట్లాడొచ్చా? సంస్కారమేనా అది? అంటుంది వేదవతి. ఇలా మాట్లాడే పరిస్థితి తానే తీసుకొచ్చిందమ్మా. నా మాటల వలన తను బాధపడిందని 100 సార్లు క్షమాపణలు చెప్పాను. తనని ఏదో రకంగా ఇంటికి తీసుకురావాలని తను ఎన్ని మాటలు అనినా, ఎంతలా ద్వేషించినా భరించాను. కానీ చెయ్యని తప్పుకు కూడా ఈరోజు నన్ను ఇలా మాట్లాడుతుంటే సహనం చచ్చిపోయి తప్పక మాట్లాడాను అంటాడు ధీరజ్. అప్పుడు నీకు తనకి తేడా ఏముంది ధీరజ్? తను ఒక అపార్థంలో, బాధలో ఉందని నీకు తెలుసు కదా! మరి తెలిసి కూడా ఇంకా బాధ పెట్టాలా? నీ మీద కోపం పెరిగేలా ఇంకా మాట్లాడాలా? అంటుంది నర్మద.
మాట్లాడతాడక్కా మాట్లాడతాడు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే వీడికి నా మీద ఉన్నది ప్రేమ కాదు. మా కుటుంబం మీద ఉన్న పగ. అందుకే నా మీద ఇంతలా పగ సాధిస్తున్నాడు. నన్ను ఇంతలా ఏడిపిస్తున్నాడు అంటుంది ప్రేమ. ఏయ్! నీకు దండం పెడతాను ఆపవే. నీ కుటుంబం మీద నాకు నిజంగా పగే ఉంటే నేను అడ్డం పెట్టుకొని ఆ పగ తీర్చుకోవాలని నేను అనుకుంటే 8 నెలలు నిన్ను కళ్ళలో పెట్టుకొని చూసుకోను. నీ కళ్ళలో కన్నీళ్లు రాకుండా చూసుకోను. చూడు నన్ను నా ప్రేమను అర్థం చేసుకోవడం నీకు రాదని నాకు అర్థమైంది. ఎన్ని రోజులైనా సరే నువ్వు నన్ను బాధ పెట్టిన వాడిలా చూస్తావే తప్ప, నీకోసం బతికేవాడిలా చూడవని నాకర్థమైంది. నా ప్రాణం, ప్రపంచం అన్నీ నువ్వే అనే విషయం నువ్వెప్పటికి తెలుసుకోలేవని అర్థమైంది. అందుకే ఆ రోజు గుడిలో నువ్వు చెప్పావు కదా! ఇప్పుడు నేను చెప్తున్నా విను. నువ్వు నాకు వద్దు అంటాడు ధీరజ్ కోపంగా. దీంతో నర్మద, వేదవతి షాకవుతారు. మరోవైపు భద్రావతి నవ్వుకుంటూ ఉంటుంది. రేయ్ చిన్నోడా! ఏంట్రా నువ్వు బుద్ధి లేకుండా అంటుంది వేదవతి. అమ్మ నువ్వు మాట్లాడకు. ఈ రోజు నుంచి నీ మొహం కూడా చూడను అంటాడు ధీరజ్. ధీరజ్ కోపంలో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు అంటుంది నర్మద. వదిన ప్లీజ్ నేను పట్టించుకోను కూడా పట్టించుకోను. ఈ క్షణం నుంచి నువ్వెవరో నేనెవరో నీకు నీ ఆపర్దానికి ఒక నమస్కారం. గుడ్ బై అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు ధీరజ్. వెనుక వేదవతి నర్మద పరిగెడతారు. ప్రేమ బాధగా చూస్తూ ఉంటుంది. ప్రేమ వాడేదో కోపంలో మాట్లాడాడే వాడి మాటలు నువ్వేం పట్టించుకోవద్దమ్మా అంటుంది వేదవతి బాధగా. ప్రేమ నువ్వు రారా అంటూ లోపలికి తీసుకెళ్ళిపోతుంది భద్రవతి. ప్రేమ బాధగా తన గదికి వెళ్ళిపోతుంది. భద్రవతి మాత్రం సంతోషంగా చూస్తూ ఉంటుంది. గదిలో ధీరజ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది ప్రేమ. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.